హలో గైస్, నా పేరు మహేంద్ర. వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ వీడియోలో మనం మల్టిపుల్ టాపిక్స్ అయితే కవర్ చేద్దాం. ఒకటేమో లైవ్ అప్డేట్స్, ఇంకోటేమో ప్రోమోల గురించి 3 ప్రోమోలు వచ్చాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంకొకటేమో ఫైనల్ ఓటింగ్ పోల్ అనమాట. అంటే ఇంకా ఫైనల్ ఓటింగ్ పోల్ అనాలిసిస్. సో ఇంకా ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనే ఒక ఫైనల్ ఎస్టిమేషన్ అనమాట ఇది. అబ్బా! సో, ఇంకా దాని గురించి మాట్లాడుకుందాం. సో, కొంచెం లెంతీగా ఉండొచ్చు. బట్ డెఫినెట్‌గా అన్ని పాయింట్స్ కవర్ అయిపోతాయి ఈ వీడియోలోనే. ఇంకా మళ్ళీ మళ్ళీ వేరు వేరు వీడియోలు చేయడం ఎందుకు ప్రతి చిన్నదానికి కూడా అని చెప్పి అన్నీ కూడా ఒక దాంట్లోనే కవర్ చేసేస్తున్నా. సో, బేసిక్‌గా లైవ్ గురించి చెప్పాలంటే సింపుల్‌గా ఒకటే చెప్పాలి. వరస్ట్ స్పై బ్యాచ్. వరస్ట్ స్పై బ్యాచ్ యాక్చువల్‌గా లాస్ట్ సీజన్ బాగా పాపులర్ అయిన బ్యాచ్ పేర్లలో ఒకటి. అంటే స్పై వర్సెస్ స్పా నడిచింది కదా అప్పట్లో. బట్ పాజిటివ్‌గా పాపులర్ అయిందైతే స్పై, నెగెటివ్‌గా పాపులర్ అయిందైతే స్పా కదా! సో, అలా పాజిటివ్‌గా పాపులర్ అయిన ఆ స్పైకి ఇప్పుడు ఇంకొక స్పై కాంపిటీషన్ వచ్చింది. ఇది కంప్లీట్ వరస్ట్ అనమాట. సో, అసలు టూ మచ్ వరస్ట్, టూ మచ్ బ్యాడ్, టూ మచ్ ఇరిటేటింగ్, అసలు నెక్స్ట్ లెవెల్ వరస్ట్ అసలు. సోనియా ఎస్, పృథ్వీ పి, యష్మి వై. నెక్స్ట్ లెవెల్ గ్రూప్ వచ్చిందయ్యా మళ్ళీ. మామూలుగా కాదు. అసలు ఇంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అసలు. ఆ స్పైకి, ఈ స్పైకి అసలు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది లంకె బిందె అయితే ఇది సొట్టపడ్డ ఇత్తడి బిందె. ఇట్లా చాలా చెప్పొచ్చు మనం ఎగ్జాంపుల్స్. సో, అదేమో ఫ్రెష్ వాటర్ లేక్ అయితే, ఇదేమో బురద నీళ్ళతో నిండిపోయిన కొలను. ఇట్లాంటివి చెప్పొచ్చు, బోలెడు చెప్పొచ్చు మనం. సో, ఆ లెవెల్‌లో ఉందన్నమాట సిట్యుయేషన్. సో, చాలా వరస్ట్‌గా అంటే లైక్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వీళ్ళ జెలసీ, వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ ఏమంటారు ఓవర్ డామినేషన్, వీళ్ళ ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యాక్చువల్‌గా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండడం తప్పు లేదు. బట్ వీళ్ళు మాత్రమే తోపులనే ఫీలింగ్‌లో ఉంటారు ఈళ్ళు. అది మరీ ఘోరం అది. తర్వాత వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, వేరే వాళ్ళని కించపరిచేలా చేయడం, వేరే వాళ్ళని కామెడీ చేయడం, ఎగతాళి చేయడం. జెన్యూన్‌గా కామెడీ చేయడం అది వేరు. ఏదైనా ఒకటి 2 సిట్యుయేషన్స్‌లో ఎగతాళి చేయడం అనేది టూ మచ్ బ్యాడ్ అసలు. అసలు ఆ తర్వాత మనుషుల మీద కావాలని కొన్ని రిమార్క్స్ క్రియేట్ అయ్యేలా ట్రై చేయడం. మ్యానిప్యులేషన్ చేయడానికి ట్రై చేయడం. వాళ్ళొకటి అనుకుంటే అదే వాస్తవం అనుకోని ఇంక మిగతా వాళ్ళెవ్వరు కూడా అసలు ఆలోచించడానికి కూడా వీలు లేదన్నట్టుగా బిహేవ్ చేయడం. ఇట్లా 1 కాదు, 2 కాదు. 1,90,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డెఫినిట్‌గా వీళ్ళ సైడ్ నుంచి గనక తీసినట్టయితే. ఇప్పుడు వాటన్నిటిని ఒక పేపర్ మీద రాసినట్టయితే, ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి 2, 3 అట్లా రాసినట్టయితే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో లాస్ట్‌లో క్లైమాక్స్‌లో హీరో త్రిషని పెళ్లి చేసుకున్న తర్వాత, వెంకటేష్ గారు త్రిష గారిని పెళ్లి చేసుకున్న తర్వాత, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చిన్నింటికి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు సరుకుల లిస్ట్ ఒకటిస్తారు. అది ఇట్లా ఓపెన్ చేస్తే పైనుంచి కింద దాకా అలాగ వెళ్ళిపోద్దనమాట. వీళ్ళ తప్పుల లిస్ట్ తీస్తే అంతకంటే పెద్ద లిస్టే వస్తది. ఇంత కాదు. చాలా పెద్ద లిస్టొస్తది. నిజంగా ఆ లెవెల్‌లో బిహేవ్ జేస్తున్నారు. లైవ్‌లో వాళ్ళ అంటే ఎపిసోడ్‌లో ఎలాగో వరస్ట్‌గా ఉన్నారు. లైవ్‌లో అంతకంటే వరస్ట్‌గా ఉంటున్నారు. అండ్ వాళ్ళు చేసే ప్రతీదీ కూడా ఏది జెన్యూన్ గాదు. కావాలని చేస్తున్నారని కొన్ని కొన్ని సార్లు వాళ్ళే జెప్పేస్తున్నారు కూడా. పృథ్వీ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు. ఏమని? "ఎందుకురా అంత చేస్తున్నావు" అంటే, "నేను కావాలని చేస్తానని నీకు తెలుసు గదా!" అంటున్నాడు. సో, అంటే తను ఏదైతే అతి చేస్తున్నాడో అదేది కూడా జెన్యూన్‌గా తనకనిపించి చేయట్లే. కంటెంట్ కోసం చేస్తున్నాడు. కానీ అలా చేయడం వల్ల వాళ్ళు ఎంత వరస్ట్ ఫేజ్‌లోకెళ్ళిపోతున్నారనేది వాళ్ళకైతే అర్థం కావట్లే. సో, మైట్ బీ ఏముందిలే మనం అందరం కూడా అంటే యష్మి, పృథ్వీ వీళ్ళేంటంటే మనం కర్ణాటక వాళ్ళం గదా! సో, మహా అయితే వస్తాము, సీరియల్స్‌లో యాక్ట్ చేస్తాము, ఎళ్ళిపోతాము అంతే గదా! సో, మనం తిరిగేది మహా అయితే బెంగుళూరు, మైసూరు అటు సైడే గదా! సో, మనకి ఏముందిలే జనాలు రాళ్ళతో కొట్టరులే అన్న ఫీలింగ్‌లో ఉన్నారేమో మైట్ బీ. బట్ డెఫినిట్‌గా ఒకవేళ బెంగుళూరులో కూడా తెలుగు ప్రేక్షకులున్నట్టయితే, వీళ్ళ బిహేవియర్ గనక కాన్స్టెంట్‌గా చూసినట్టయితే వాళ్ళు గూడా కొట్టడానికొస్తారు. అది సిట్యుయేషన్ అలాగే ఉంది వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే. బెంగుళూరులో బేసిక్‌గా తెలుగోళ్ళు చాలా ఎక్కువ మందుంటారు మనకు తెలిసిందే గదా! సో, బేసిక్‌గా ఇట్లాగా నబీల్ కోసం తక్కువగా మాట్లాడుకోవడం, ఏదో నేను గట్టిగా ఇచ్చేసా అన్నట్టుగా మాట్లాడింది. ఏమిచ్చావు నీ బొంద నాకర్థం కాలే. అక్కడ నబీల్‌కే సపోర్ట్ ఉంది మొత్తం అంతా. అదే చెప్తున్నా. యష్మి ఏమనుకుంటుందంటే, ఏదో ఒకటి మనం చెయ్యాలి. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆట తాలూకు మజా ఉండాలి. నాకు ప్రైజ్ మనీ రూ. 1,00,000 ఇచ్చినా చాలు. కానీ మనం గేమ్ ఆడాము. అది ఉండాలి. అది మెయిన్ ఇక్కడ. సో, అట్లాగే మాట్లాడుతున్నాడనమాట కంప్లీట్‌గా. సో, అది కొంచెం వాట్
అట్లాగే మాట్లాడుతోంది. అండ్ దానికోసం ఏదైనా చేస్తా, అవతలోడిని ఎంత కిందకి లాగడానికైనా నేను సిద్ధం అన్నట్టుగా బిహేవ్ చేస్తోందనమాట యష్మి అయితే. సో, ఇన్‌ఫాక్ట్ ప్రేరణనైతే చాలా రాంగ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంటే మన టీమ్ తరపున కదా నిన్ను నించోబెట్టింది. సో, నువ్వు మన టీమ్‌కే సపోర్ట్ చేయాలి. వయసుగా ఆడాలిరా అంటుందనమాట. వయసుగా అంటే ఇంకేం లేదు. వీళ్ళ టీమ్‌కి సపోర్ట్ చేయాలి అని చెప్పి. సో, అంటే కొద్దో గొప్పో ప్రేరణ పాపం జెన్యూన్‌గా ఆడడానికి ట్రై చేసింది. సో, కొంచెం క్లమ్జీ అయ్యింది సిట్యుయేషన్ అక్కడ. బట్ ఎనీహౌ ఆ నబీల్ విషయంలో కూడా డెఫినెట్‌గా అది మిస్టేకే కాదని చెప్పలేము. ఎందుకంటే డెఫినెట్‌గా నబీల్‌కి అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ. బట్ థింగ్ ఏంటంటే దాన్ని కూడా ఇంక పాయింట్ ఔట్ చేయడానికి లేదు. అప్పటికే ఆ టాస్క్ చాలా సేపు అయ్యింది. లైవ్‌లో ఇంకా ఎక్కువ సేపు అయ్యింది. మనకి ఎపిసోడ్‌లో కొద్దిసేపే ఏశారు. ఇంకా వాళ్ళు మధ్యలో అరిచిన అరుపులు, కేకలు ఇంకా చాలా లేపేశారు. లేదంటే ఇంకా చాలా సేపొచ్చేది. ఇంకా ఎపిసోడ్ మొత్తం ఆ టాస్కే ఉండేది. సాక్స్ టాస్క్ లాంటి ఇంకేం ఉండేది గాదు గూడా. సో, ఆ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి, ఆబ్వియస్‌లీ ఇంకా తను ఇంకా కొద్దో గొప్పో బెటర్‌గా చేసిందనే జెప్పాలి. అండ్ ఇంకా ఒకానొక స్టేజ్‌కొచ్చేసరికి అంటే విష్ణుప్రియ విషయంలో కూడా తను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పింది పుష్డ్ ఔట్ అని జెప్పి. అండ్ తనకేమో అది పుష్ చెయి అన్నట్టుగా వినబడింది. తను పుష్ చేసింది. సో, అట్లాగా హ్మ్, అదొకటి కన్‌ఫ్యూజను. అండ్ నబీల్ ఏమో నడుస్తున్నప్పుడు కాలు కిందకెళ్తే సాక్స్ దాన్ని దాచిపెట్టినట్టుగా చేసి దాన్ని కన్సిడర్ చేసి ఔట్ చేసింది. సో, అదే చెప్తున్నా. బట్ అది కవర్ అయింది. కాలు కిందకైతే ఎళ్ళిపోయింది. సో, నిఖిల్ కూడా చూడు మరి ఏం చేస్తున్నాడు అన్నట్టు కంప్లెయింట్ చేశాడు. సో, ఔట్ అంది ఇంక అక్కడ అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. సో, డెఫినిట్‌గా యాస్ ఎ సంచాలక్‌గా ఆ సిట్యుయేషన్‌లో అక్కడ ఎంతవరకు చేయగలదో అంతవరకైతే చేసింది. సో, అందులో నో డౌట్. బట్ డెఫినిట్‌గా నబీల్‌కి అన్యాయం జరిగిందనేది కూడా వాస్తవమే. సో, 2 రైటే. బట్ ఇక్కడేంటంటే ఈవిడ పాయింట్ ఏంటంటే ఇంక కంప్లీట్‌గా మన టీమ్‌కి సపోర్ట్ చేయాలి గదా! వయసుగా ఆడాలిరా అంటుందనమాట. చాలా చాలా సార్లు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారనమాట. ఇంక నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ప్రేరణని సంచాలకుగా పెడితే ప్రేరణ ఇప్పుడు కొంచెం న్యూట్రల్‌గా ఆడడానికి ట్రై చేసింది. అంటే జెన్యూన్‌గా ఆడడానికి ట్రై చేసింది గదా! సంచాలకుగా. సో, నెక్స్ట్ టైమ్ అట్లా ఆడకుండా ఉండేలాగా చేస్తోందనమాట యష్మి. సో, అది సిట్యుయేషన్ ఇక్కడ. ఏందో ఏం చెప్తాం ఇంకా. అండ్ ఆ తర్వాత సోనియా ఏమో భాషని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. సోనియా భాషని ఎందుకు టార్గెట్ చేసింది? బేసిక్‌గా ఇప్పుడు 'పృథ్వీని' మొన్న డిస్కషన్ వచ్చింది చూడండి ఎపిసోడ్‌లో 80%, 50% అని వచ్చింది గదా! సో, అదే టైంలో 'పృథ్వీతో' జరిగిన డిస్కషన్ ఏంటి అంటే, అంటే ఎవరు నువ్వు విన్నింగ్ వీళ్ళలో ఈ విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయని నీకేమనిపిస్తుందంటే, ఆయన భాష కోసం చెప్పాడనమాట. సో, అట్లా పాయింట్ అనేది రావడం వల్ల ఇంక అక్కడి నుంచి కూడా ముందు బేసిక్‌గా భాష అంత పోటీ కాదులే అన్నట్టు అనుకుంది గానీ, తర్వాత మేబీ భాష కూడా పోటీయే నాకు. మేబీ భాష మాట్లాడే విధానం చాలా మందికి నచ్చుతూ ఉండొచ్చు. ఆ కామెడీ నచ్చుతూ ఉండొచ్చు. సో, అట్లా కూడా భాష విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, భాషని నెగెటివ్ చేద్దాం. సో, ఈ బేసిస్‌లో ఆలోచించి ఒక పాయింట్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఏంటా పాయింట్? అండ్ బేసిక్‌గా ఇంకొకటి ప్రేరణని కూడా అడిగింది. ప్రేరణని కూడా అడిగితే ప్రేరణ కూడా 'భాషా గారిలో నాకు ఈ క్వాలిటీ ఉందని' చెప్తుందనమాట. సో, అంటే 'భాషా గారిలో పాపులారిటీ ఎక్కువుంది. ఆదిత్య ఓం గారికి ఇన్‌స్టాలో మంచి ఫాలోవర్స్ కౌంట్ ఉంది. 'భాషా గారు' సోషల్ మీడియా గాదు. అంటే ఆయనకి సెపరేట్‌గా పేజెస్ అట్లాంటివి గాకుండా ఆయన ఈ మధ్య న్యూస్ ఛానెల్స్‌లో బాగా పాపులర్ గదా! సో, సోషల్ పాపులారిటీ ఎక్కువ ఇట్లా మాట్లాడిందనమాట. సో, ఇవన్నీ వినేసరికి భాషని టార్గెట్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి కూర్చుంది. అదే చేస్తోంది. ఇంక అంతకు మించి ఇంకేం లేదు. సో, బేసిక్‌గా పాయింట్ ఏంటంటే, శేఖర్ భాష నిన్న అదే ఆ సాంగ్స్ టాస్క్ అయింది గదా! టాస్క్ అయినప్పుడు శేఖర్ భాష ఏం జేశాడు, ప్రేరణకి ఒకవేళ నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ గనక ఉన్నట్టయితే ఎందుకేదో కొంచెం గొంతు అటు ఇటు అయినట్టయింది. కొంచెం వాటర్ తాగుతా. నాకు కొంచెం ఏదో తేడాగుంది నా వాయిస్. ఆయన ఆ పాయింట్ అలాగే వస్తుంది. అంటే ఏదో జీరగా అలా వస్తుందనమాట. అంటే ఏదో సైడ్ నుంచి. ఏమో నాకు మరి మీకు ఇనపడకపోవచ్చులెండి అది. నాకు తెలుస్తోందది. అయితే అంటే ఇందాక ఎక్కువ సేపు వేరే కాల్ మాట్లాడా. సో, దాని ఎఫెక్ట్ అనుకుంటా. అయితే అదే భాష చెప్పాడు కదా! నీకు ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నట్టయితే నువ్వు గేమ్ కంటిన్యూ చేయొచ్చు. నీకు క్లారిటీ లేకపోయినట్టయితే అని చెప్పాడు కదా! సో, చెప్పిన తర్వాత ఆయనేంది మన టీమ్‌మేట్ అయ్యుండి మన టీమ్‌కి సపోర్ట్ చేయకుండా వేరే టీమ్‌కి సపోర్ట్ చేస్తాడు. ఆయన మన సైడ్ మాట్లాడకుండా వేరే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాడేంటి? అయినా బేసిక్‌గా అక్కడ సంచాలక్ ప్రేరణ కదా! శేఖర్ భాష ఎందుకు చెప్తున్నాడు ఇయన్నీ కూడా. అట్లాగా పాయింట్ ఔట్ చేస్తుందనమాట. బేసిక్‌గా అక్కడ మరి సోనియా, యష్మి ఎందుకు మాట్లాడారు? పృథ్వీ ఎందుకు మాట్లాడాడు?
అట్లాగే శేఖర్ భాష కూడా మాట్లాడాడు. తనకి ఏమనిపించిందో అది చెప్పాడు. చెప్పొద్దనడానికి నువ్వెవరు? బేసిక్ ఇక్కడ టార్గెట్ చేయడమే పాయింట్. సో, బేసిక్ ఇది ఒకసారి చెప్పిందనుకోండి అది వేరే విషయం. మళ్ళీ అదే పాయింట్ రిపీట్ చేస్తే అది డెఫినిట్‌గా మనకే ఎక్కడో తేడా ఇరుక్కు అనే ఫీలింగ్ వస్తుంటది కదా! కావాలని చేస్తోంది అనిపిస్తుంటది కదా! సో, అట్లాగే చేస్తోంది. ఇంకో హైలైట్ ఏంటంటే మళ్ళీ శేఖర్ భాష గారొచ్చారు తర్వాత. ఆయన అడిగారనమాట. అడిగితే ఆయన ఏమన్నాడంటే, "ఆ పిల్ల పాపం గజిబిజిగా ఉంది. కన్‌ఫ్యూజ్ అయిపోతోందక్కడ. ఏం చేయాలో తెలియని ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోకి ఎళ్ళిపోయి ఆగిపోయినట్టుంది కదా! సో, అందుకు తన కోసం ఒక మాట చెప్పానంతే. అంతకుమించి ఇంకేటి లేదని భాష క్లారిటీ ఇచ్చాడు. అండ్ ఆ టైంలో అడిగింది వేరే వాళ్ళు. పృథ్వీ వీళ్ళంతా అడిగారు. కానీ సోనియా అడగలే. సోనియా ఎందుకు అడగలేదంటే మైట్ బీ అది నామినేషన్ కోసం దాచి ఉండి ఉండొచ్చు. అంటే నామినేషన్‌లో జరిగితేనే అది బయటికి ఎక్కువ ఎళ్తది. ఇట్లా జరిగితే బయటికి ఎళ్ళకపోవచ్చు అనే క్లారిటీలో ఉంది తను. సో, అందుకోసం అలా చేస్తోంది. అండ్ నిజంగా పోనీ, పోనీ మనం ఏమనుకుంటాం, సరే పోనీ ఒకసారి అడిగేసింది కదా! సర్లే ఇంకా లైట్ తీసుకుందేమో అని మనం అనుకుంటాం కదా! కానీ అలా చేయలే మళ్ళీ. భాష అక్కడి నుంచి ఎళ్ళిపోగానే మళ్ళీ మొదలెట్టింది. అట్లా చేయకూడదు గదా! అట్లా ఎట్లా చేస్తాడు? అది ఇది అని మళ్ళీ స్టార్ట్ చేసింది. సో, ఆయనున్నప్పుడు మాట్లాడలా, ఆయన లేనప్పుడు మాట్లాడుతుంది. సో, మైట్ బీ ఇంకా అది అన్ని నామినేషన్స్‌లోనే ఇంకా అలాగే ఉంది సిట్యుయేషన్ అనమాట. సో, అట్లాగా హ్మ్, ఆడుతుంది. అండ్ ఇంకోటి యష్మి ఏమో మణికంఠ అండ్ ఆహ్, యష్మి మణికంఠ కోసం మాట్లాడుతుంది. అంటే మణికంఠ సరిగ్గా ఆడట్లేదంట గేము. అంటే బేసిక్‌గా సాక్స్ టాస్క్ ఉంది గదా! సో, అది సరిగ్గా ఆడలేదని జెప్పి మణికంఠని పాయింట్ ఔట్ చేస్తుంది. ఏం ఆడలేదసలు. ఏం ఆడాడసలు? ఏం జేయలేదు. ఇలా ఆడే కంటే సెల్ఫ్ నామినేట్ జేసుకోవడం బెటర్ గదా! అంటుంది. మరి ఈవిడ సెల్ఫ్ నామినేట్ జేసుకొని ఎళ్ళిపోవాలి అంటుంది. మరి ఈవిడ జేసేదానికి? సెల్ఫ్ చెప్పుల దండ మెడలో యేసుకొని బయటికెళ్ళిపోవాలా? అంటే ఆవిడ చేసేదానికి ఎంతకంటే ఎక్కువే జేయాలి గదా! మణికంఠకి అట్లంటే ఈవిడకి ఇంకెంత చేయాలి మరి? లాజిక్కే గదా! ఏందో పాపం. ఇంకా తర్వాత పృథ్వీ ఏమో చెప్పా కదా! వాంటెడ్‌గా కంటెంట్ క్రియేట్ చేస్తానని చెప్పేసాడు. సోనియా ఏమో ప్రేరణ అని తిడుతోంది. అసలు డంబ్ పర్సన్ అన్నట్టుగా. ఇంకా ఆ పిల్లేమో పాపం కొంచెం మంచిగా ఉండి అన్నీ కరెక్ట్‌గా జెన్యూన్‌గా ఆడదాం అనుకుంటున్న టైంలోనేమో ఆ పిల్లని తిట్టేస్తోంది. ఇంకా తర్వాత హ్మ్, విష్ణుప్రియనేమో గలీజ్ వాటన్నిటికి కూడా గొడవలు పెట్టుకుంటుందంటుంది. గలీజ్ కోసం సోనియా మాట్లాడుతుంది చూడండి. అబ్బా! హ్యాట్స్ ఆఫ్. ఏం లేదబ్బా! ఇప్పుడు గలీజ్ కోసం సోనియా మాట్లాడితే ఎట్లుంటదంటే ఇంకా ఆహ్, కంపు కొట్టడం కోసం డ్రైనేజ్ మాట్లాడితే ఎలాగుంటది? అట్లాగే ఇప్పుడు బురదలో దొర్లడం అనేది మంచిది కాదని పంది మాట్లాడితే ఎలాగుంటది? కరెక్ట్ కాదనిపిస్తుంది మనకి. అట్లాగే సోనియా గలీజ్ అనే దాని కోసం అవతలోళ్ళ కోసం మాట్లాడుతుంటే తప్పనిపిస్తుంది. ఎందుకంటే సోనియా చేసేది కూడా అదే. ఆ లైవ్‌లో ఒక దగ్గర పృథ్వీది ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నారనమాట. సోనియా అండ్ పృథ్వీ. కెమెరా ఊరికే ఆ చేతులనే జూమేస్తుంటాడు. జూమ్ ఇన్, జూమ్ ఔట్, జూమ్ ఔట్, జూమ్ ఇన్, జూమ్ ఔట్, జూమ్ ఇన్. అంటే ఇవి ఫ్యామిలీస్ చూడరనుకుంటా పాపం. ఇవే ఫ్యామిలీస్ చూడవు గదా! ఇవి ఫ్యామిలీస్ చూసినా పర్లేదనుకుంటారేమో. ఏమోలే అంటే మేబీ వాళ్ళందరూ కూడా ఎలాగా ఇక్కడ ఉండడం కోసం, కంటెంట్ కోసం ఏదైనా చేసేలా ఉన్నారు కదా! బేసిక్‌గా. మైట్ బీ ఇది గూడా కంటెంటేనేమో. ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆల్రెడీ చెప్పేసి వచ్చుండొచ్చు. నేనక్కడికెళ్ళి ఎవరితోనైనా పులిహోర కలుపుతా, ఎవరితోనైనా చేతులిట్ట కలుపుతా. మీరు మాత్రం అది కంటెంట్ అని అర్థం చేసుకోండి. అది జెన్యూన్ కాదని చెప్పేసి వచ్చిందేమో మరింక. తెలీదు కదా మరి. ఆవిడ ఫ్యామిలీ కోసం ఎతుకుతుంటది కదా! అట్లాంటప్పుడు ఫ్యామిలీస్ ఇయి కూడా చూస్తాయి కదా! ఫ్యామిలీస్ మరి దీనికి ఫీల్ అవ్వరా? ఫ్యామిలీస్ దీనికి తప్పుగా అనుకోరా? ఇది ఎట్లా ఎళ్తదో మరి ఈ విషయంలో భయం లేదా? ఎట్లా పోర్ట్రే అవుతదో? మరెందుకు మరి? ఏడ చెప్తాం ఇంకా. ఇంక తర్వాత ఆయన ఇంకోటేందంటే ఆయన ఇప్పుడు మధ్యలో పృథ్వీ కోసం మాట్లాడుతూ బేసిక్‌గా మనం ఫ్రెండ్స్ అంటే ఏదో తప్పులు కవర్ చేసుకోవడం కాదు, తప్పులు కూడా చెప్పాల్సి ఉంటదని చెప్పి పృథ్వీ కొంచెం యారగెంట్, కోపం త్వరగా వచ్చేస్తాయి ఇయన్నీ కూడా చెప్పిందనమాట. అవి చెప్తే సరిపోద్దేంది? మరి టాస్క్‌లో చేసే చండాలాలు చెప్పవా? అహా! బేసిక్‌గా అదే అంటున్నా. అవెంత గలీజుంటాయి. ఆ గలీజ్ కోసం మాట్లాడదు గానీ, ఈళ్ళు మాత్రం గలీజ్ అంటుంది ఏమనంటే. ఏం చెప్తాం ఇంకా. ఇంకా విష్ణు ఏమో నిఖిల్ ఫుడ్ లేకపోయినా కూడా బాగా ఆడుతున్నాడన్నది. ఓకే. నైస్. నిజమే కదా! యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. నిఖిల్ నిజంగా సరిగ్గా ఫుడ్ లేకపోయినా కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆ తర్వాత కూడా
వీళ్ళకి చికెన్ నగెట్స్ ఏవో తింటున్నారు వీళ్ళంతా కూడా, యష్మి టీము. నిఖిల్ ఏమో వెజిటబుల్స్ ఏవో వచ్చాయి అయ్యే తింటున్నాడు పాపం. ఇంకా ఆకులు, అలమలు, కందమూలలు, ఆ, ఇంక ఇయే తిని బతకాలేమో నిఖిల్. కాదు ఇప్పుడు బేసిక్గా ఈరోజు ప్రోమోలో ఆల్రెడీ ఒకసారి ఒక డెమో వేసాను. ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే ఒకటైతే అర్థమైపోతుంది. లైవ్లో కూడా ఇందాక నేను చూసిన టైంకి అబ్బాయి చూడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన వాచ్ కోసం చెప్పాడు కదా, చెప్పిన తర్వాత ఈయన ఆదిత్య ఓమో అబ్బాయికి ఇచ్చాడు అనమాట లాలీపాప్. సో ఆ సీన్ వచ్చింది ఇందాక నేను చూసిన టైంకి. సో అంటే అప్పుడు నేను వచ్చి వీడియో చేయడం స్టార్ట్ చేశాను. సో అది ఏదో చెప్దాం అనుకున్నా. ఇవాళ ఆ పేత్రాస్ ఎపిసోడ్ అంటే ఓకే, మరీ అట్లా అనకూడదేమో కానీ, బట్ సమ్హౌ అంత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే కాదు. ఎమోషనల్ ఎపిసోడ్, డెఫినెట్గా ఎమోషనల్గా యూనో చాలా బాగా అందరినీ కూడా కదిలించే ఎపిసోడ్. డెఫినెట్గా ప్రోమోలతోనే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి లైట్గా. సో ఇంకా ఎపిసోడ్కి ఇంకా డెఫినెట్గా చాలా గట్టిగా ఉంటుంది. కాకపోతే అప్పుడు అంతా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి అని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం, కానీ డెఫినెట్గా ఎమోషనల్ ఎపిసోడే. నేనేమంటున్నానంటే నిఖిల్ క్లాన్కి ఎక్కువ డబ్బులు వచ్చినాయి అని చెప్పి వాళ్ళదే ఫైనల్ అమౌంట్ ఈ వీక్ మీరు గెలుచుకున్నది అని చెప్పేశారు ఆల్రెడీ. ఓకే డన్. నిజంగా తెలివైన వాళ్ళు అయితే, సీరియస్లీ చెప్తున్నా, నిజంగా తెలివైన వాళ్ళు అయితే అప్పటికే నిఖిల్ టీమే టాప్లో ఉంది. వీళ్ళు ₹1,00,000 గెలిచినా కూడా వీళ్ళు టాప్ అవ్వరు. ఓకే, సో ఎవరు యష్మి టీం, సో టాప్ అవ్వరు కదా. సో తెలివైన వాళ్ళు అయినట్టయితే నిజంగా ఆ టైంలో వాళ్ళు కావాలని ఓడిపోవాలి. ఓడిపోయి ఆ 1,00,000 వచ్చేలా చేయాలి. ఇప్పుడు 50,000 పెరుగునుగా, 2,95,000 అవునుగా, 45,000 కాస్త. ఎట్లా మర్చిపోయారు? ఇట్లా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇప్పుడు శివారెడ్డి చనిపోతే మీరు సీఎం అవుతారు, చంపితే మీరు హంతకుడు అవుతారు. అట్లాగే టాస్క్ గెలిస్తే మీ ప్రైజ్ మనీ తగ్గిపోద్ది, టాస్క్ ఓడిపోతే మీ ప్రైజ్ మనీ పెరుగుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఏందో పాపం, ఏం చేయలేము. చెప్తున్నాడు కదా, ఇప్పుడు 2,45,000 50,000 వచ్చింది. సో 1,95,000 ఉంది అప్పటికే. సో వాళ్ళే టాప్లో ఉన్నారు అప్పటికే. అదే ఏం లేదు, ఇంకేం చేయలేం మనం. ఇంకా వాళ్ళు అంతే. ఒకవేళ మైట్ బి గెలిస్తే, ఒకవేళ మైట్ బి పోనీ ఇట్లా కూడా ఆలోచిద్దాం, వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత వీళ్ళకి దగ్గరగానే అమౌంట్ ఉందబ్బా. ఓకే, నేను కాదన్ను, కనీసం ఒక 25,000 50,000 ఎంతో తక్కువలో ఉందో అనుకుందాం. అట్లా చూసుకున్నా కూడా ఇప్పుడు నిఖిల్ గెలిస్తేనే ఎక్కువ అమౌంట్ వస్తుంది, వీళ్ళు గెలిస్తే తక్కువ అమౌంట్ వస్తుంది. అట్లయినా ఆలోచించాలి కదా. అది చెయ్యరు. ఎందుకు చేస్తారు? అవన్నీ చేస్తే ఇంకేమి, ఓ నోరేసుకొని పడిపోవడం తప్ప పనికొచ్చే పని ఒక్కటి చెయ్యరు కదా వీళ్ళు. సో ఫస్ట్ది ఏంటి బేసిక్గా 25,000 టాస్క్ ఇచ్చాడబ్బా ఫస్ట్ది. అందులో విష్ణుప్రియ గెలిచింది. సో నైనికా టీం, సో అది మనం దాన్ని అసలు లెక్కెట్టక్కర్లే. సెకండ్ టాస్క్లో ఎవరు గెలిచారు? నిఖిల్ గెలిచాడు. సో ఆల్రెడీ 50,000 ఉంది. థర్డ్ టాస్క్ 70,000 టాస్క్, వర్డ్స్ సరిగ్గా రాయాలి, మణికంఠ గెలిచాడు. 1,20,000 వచ్చేసింది ఆల్రెడీ వాళ్ళకి. అండ్ తర్వాత ఫోర్త్ టాస్క్ ఎప్పుడు వచ్చింది? 1.5 lakh టాస్క్, పల్పి పోయాలి గ్లాస్లో, ఇద్దరికి కూడా 75,000 వచ్చింది. సో 1,20,000 కాస్త 75,000, 1,95,000 అయిపోయింది. వీళ్ళు 75,000లో ఉన్నారు. సో నెక్స్ట్ టాస్క్ 50,000 వ్యాక్స్ చేసుకోవాలి, నబీల్ గెలిచాడు, అది నైనికా టీమే గెలిచింది. సో వాళ్ళు 75,000లోనే ఉన్నారు. 75, 75, 1,95 ఆల్రెడీ. ఓకే, సిక్స్త్ టాస్క్ 1,00,000. ఇదే ఆఖరి టాస్క్. ఇంతగానం బుర్రున్నా వాళ్ళని గెలిపి పోనీ ఓకేనయ్యా, మొత్తం పోరాడారు, ఓకే, మీ పోరాట పటిమకి హ్యాట్స్ ఆఫ్. కానీ ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా 1,75,000 అయిద్ది కదరా. ఎట్లా మర్చిపోయారా ఇట్లా? నబీల్ విష్ణు గెలిచినా అది 1,75,000 అవుతుంది, వీళ్ళు గెలిచినా 1,75,000 అవుతుంది. ఎవరు? అభయ్ కానీ పృథ్వీ కానీ. నిఖిల్ గెలిచుంటే మొత్తంగా 2,95,000 అయ్యేది. స్ట్రాటజీస్ అంటే ఇలా ఉండాలి, ప్రైజ్ మనీని పెంచుకోవడానికి చేయాలి. అది మాని మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్లు పెట్టి ఏదేదో మాట్లాడేసి ఏదేదో చేసేసి అటు గెలిసేద్దాం ఇట గెలిసేద్దాం అని ఏదేదో చేసి ఏం ఉపయోగం? నేనైతే అదే స్ట్రాటజీ చెప్పేటోడిని. ఈ ఆఖరి టాస్క్ మనం అందరం ఆడదాం,
లాస్ట్‌కి ఇద్దరు మిగలాలి. అండ్ ఆ ఇద్దరిలో ఒకరు నిఖిల్ క్లానోళ్ళు అయ్యుండాలి. అండ్ ఆ టైంలో నిఖిలో, మణికంఠనో ఇద్దరిలో ఎవరుంటే వాళ్ళే గెలవాలి. మణికంఠని ఎవరు ఔట్ చేయలేదు గదా! ఆ మనిషి ఔట్ అయిపోయాడు పోయి. ఏమో అని పరిగెట్టుకుంటూ ఎళ్లి ఔట్ అయిపోయాడు. అంతే. ఇంక మణికంఠని ఔట్ చేయాల్సిన పని లేదు కాబట్టి నిఖిల్ ఒకడే మిగులుతాడు ఆబ్వియస్‌లీ. సో, ఇంకా అభయ్, నిఖిల్ ఉన్న టైంలో డెఫినెట్‌గా నిఖిల్‌ని గెలిపించాలి. ఏదో అంతవరకు పోరాడాడు గదా! ఆట ఎంతవరకు ఆడాడో మనకు తెలుసు. ఇంకా ఈ స్ట్రాటజీ అప్లై చేస్తేనే మనం ఇంకా అప్రిషియేట్ చేస్తాం. అరె! నిజమే గదా! భలే ఆలోచించారురా అని. అబ్బే! అంత మంచిగా ఆలోచిస్తామా మేము? ఎదవలమండి మేము. అంత మంచిగా ఎందుకు ఆలోచిస్తామండి. మేము ఎదవలమండి. హ్మ్. అట్లా. సరే ఇంక ఎపిసోడ్ టాపిక్ తీసి అంటే ఎపిసోడ్ దాంట్లోకెళ్ళాను చాట్‌లోకి. ఇంక లైవ్ చూద్దాం. ఎక్కడిదాకా చెప్పాను నేను. ఏదేదో చెప్తున్నా. యష్మి మన టీమ్‌కి సపోర్ట్ చేయాలని డైరెక్ట్‌గా అంది గదా! అందరూ మనల్ని టార్గెట్ చేశారు. నువ్వు గూడా టార్గెట్ చేశావు అంటుంది ప్రేరణని. మీరందరిని చేసి మిమ్మల్ని చేశారంటారేందయ్యా అనుకున్నాను నేను మనసులో. తర్వాత గేమ్ ఆడానన్న సాటిస్ఫాక్షన్ కావాలి. ప్రైజ్ మనీతో పని లేదంది. అయితే బేసిక్‌గా ఆదిత్య ఓము, నబీలు వీళ్ళంతా కూడా ముందు నుంచి హర్ట్ అయ్యి ఉన్నారు. ఆదిత్య ఓము ఈ గేమ్‌లోకి అంటే లాస్ట్ టాస్క్ ఉంది గదా! దాంట్లోకి ఎళ్ళనివ్వలేదని చెప్పి హర్ట్ అయ్యాడు పాపం. అయితే ఇప్పుడు ఆయనేమంటున్నాడంటే, "నేను ఏజ్‌లో పెద్దోడిని కదా! నన్ను మాట్లాడనివ్వట్లేదు. వాళ్ళు ఆపేస్తున్నారు. నైనిక చిన్నది గదా! వినాలి గదా!" అనే బేసిస్‌లో ఆయన చెప్తున్నాడనమాట. బట్ ఒకటి ఆయన క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ మధ్య ఒకసారి ఎప్పుడో ఆయన ఫిజికల్ టాస్క్‌లు నేను ఆడలేను, నేను ఆడలేను. ఎందుకంటే నాకు ఫిజికల్ అయితే నాకు ప్రాబ్లమ్. నేను సినిమాలు చేయాలి. నేను ఆర్టిస్ట్‌ని ఇవన్నీ చెప్పాడాయన. సో, ఇవాళ మళ్ళీ ఫిజికల్ టాస్క్‌కి పంపలేదని అలిగేస్తుండాయన. నబీల్ హర్ట్ అయ్యాడంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే నబీల్ డెఫినిట్‌గా హర్ట్ అయిన దాంట్లో న్యాయం ఉంది. నబీల్ అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత తను అంటే తనకి ప్రేరణ అని తప్పు పట్టలేం గానీ డెఫినిట్‌గా తనకు అన్యాయం అయితే జరిగింది గదా! జరిగిన తర్వాత మనం లోపలికెళ్ళి ఫ్రస్ట్రేట్ అయిపోయి కూర్చుంటుంటే ఒక్కరెళ్ళలే. అసలింక ఆ క్లాన్ పనే అయిపోయింది అక్కడ కంప్లీట్‌గా. ఎందుకంటే అభయ్, నిఖిలే మిగిలారక్కడ. ఇంకా అసలు నైనిక క్లాన్‌కి పనే లేదక్కడ బయట. వాళ్ళు అక్కడ లోపల నబీలుంటే, నబీల్ దగ్గరికెళ్లి కనీసం మాట్లాడలే. నువ్వు బాగా ఆడావు. నువ్వు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టావు. నీ తప్పేమీ లేదు. నువ్వు ఏ మిస్టేక్ చేయలేదక్కడ. నువ్వు బానే ఆడావు అని చెప్పాలి కదా! ఒక్కరంటే ఒక్కరు కూడా పోలే. ఇంగ ఈళ్ళేం జేస్తున్నారు ఆ టైంలో ఈ నైనిక క్లాను, యష్మి గెలవకూడదని చెప్పి నిఖిల్ కోసం. కమాన్ నిఖిల్, కమాన్ నిఖిల్ అని ఎంకరేజ్‌మెంట్. అంటే ఆల్‌మోస్ట్ అలాగే. అది మొదలెట్టారు. అది ఎందుకు మీ టీమ్‌మేట్‌కి సపోర్ట్ చేసుకోవాలి గదా! కొద్దిగైనా. ఇంత బేసిక్ లాజిక్ ఎట్లా మర్చిపోతున్నారు మీరు? సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అయిపోతుందనమాట. సో, నబీల్ బాధ అయితే మాత్రం 100% న్యాయం. ఇక ఈయన ఆదిత్య ఓం అయితే మాత్రం అంత ఏటి లేదు. బట్ హర్ట్ అయిపోయాడు ఆయన. ఫుడ్ మానేశాడు. నిఖిల్ రూమ్‌లోకెళ్ళి పడుకున్నాడు. ఏదేదో చేశాడు మొత్తం. ఇంకా తర్వాత అదే ఇంకా చేతులు పట్టుకొని కూర్చున్నారన్నాను గదా! అక్కడ ఇంక నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ కోసం, భాష కోసం అట్లాగా. నబీల్‌తోనేమో మణికంఠ నీలో స్వాగ్ ఉందన్నాడు. నిజంగా నిన్న నబీల్ తనలో తాను మాట్లాడుకున్న విధానం నెక్స్ట్ లెవెల్ ఉందది. చాలా అంటే పవర్‌ఫుల్ వచ్చింది వాయిస్ అయితే మాత్రం అది హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత మణికంఠ అక్కడ గేమ్‌లో భయపడ్డాడని జోక్స్ యేసుకుంటుంటే మణికంఠ పాపం ఫైర్ అయిపోయాడు. నేను నా మటుకు నేను ఆడాను. నేను ఎంతవరకు ఆడగలనో అంతవరకు ఆడాను. దాన్ని జోక్ చేయొద్దు. నేను అందరితో కలవడమే కష్టం. నేను కలుస్తున్నా. అలాంటిది నేను జోక్స్ తీసుకోలేనని జెప్పాడు. ఇంకా అది జరిగింది ఇంకా సిట్యుయేషను. ఇంకా తర్వాత యూ నో కొన్ని చిన్న చిన్న డిస్కషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏది గూడా మనకి అంత యూజ్‌ఫుల్ కైండ్ ఆఫ్ డిస్కషన్ అయితే లేదనే జెప్పాలి. బట్ ఎనీహౌ ఆహ్, మొత్తం అంతా గూడా చాలా ఏమంటారు వరస్ట్‌గా తయారైంది. యాక్చువల్‌గా ఈ ముగ్గురు చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. చాలా నెగెటివ్ కంటెంట్ ఇస్తున్నారు. అంతవరకు మనం మాట్లాడడానికి మన దగ్గర కొన్ని పాయింట్స్ అయితే ఉంటున్నాయి. సో, అట్‌లీస్ట్ ఈ సీజన్ కొద్దో గొప్పో ముందుకైతే ఎళ్తుంది. సో, అదైతే కొంచెం కొద్దో గొప్పో బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళు అంత పర్ఫెక్ట్‌గా లేరు. అది వచ్చిన దెబ్బ. ఇప్పుడు అంతెందుకు 'విష్ణుప్రియనే' తీసుకోండి. ఇప్పుడు అంత జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అన్నన్ని మాటలన్న తర్వాత బయట ఆడియన్స్ "అమ్మ సోనియా ఎంత మాట అంటావు సోనియా" అని చెప్పి అంత తిట్టుకున్నారు సోనియాని. తిట్టుకున్న తర్వాత అంటే ఆహ్, అమ్మా! ఎంత మాట అంది సోని ఇట్లా రగిలిపోయారు జనాలు ఆ టైంకి నిజంగానే. ఆ టైంలో విష్ణుప్రియ ఎళ్లి
కాళ్ళకి దండం పెట్టి కామెడీ అయినా సరే అంత అవ్వకూడదు కదా! నబీల్ కూడా అదే అన్నాడు యాక్చువల్‌గా. ఇప్పుడు వీళ్ళు అంత చేసిన తర్వాత మళ్ళీ నా గేమ్ అయిపోగానే వచ్చి మంచిగా మాట్లాడాలి, నవ్వుతూ ఉండాలంటే అవ్వదు కదా! సో, దట్స్ నాట్ రైట్ కదా! అనేది నబీల్ పాయింట్. అట్‌లీస్ట్ కొంచెం టైం కావాలి కలవడానికి మళ్ళీ వెంటనే మారిపోలేను కదా! అన్నాడు యాక్చువల్‌గా. బట్ కొన్ని కొన్ని మారకూడదు యాక్చువల్‌గా. వి వాంట్ 1 వర్సెస్ 1. వి వాంట్ అట్‌లీస్ట్ గ్రూప్ వర్సెస్ గ్రూప్. అట్లా ఉంటే బాగుండు. ఎందుకంటే లాస్ట్ టైమ్ స్పై వర్సెస్ స్పా అయింది. ఓటీటీలో 'బిందు వర్సెస్ అఖిల్' అయ్యింది. సీజన్ 2లో 'కౌశల్ వర్సెస్ ఆల్' అయ్యింది. సీజన్ 3లో 'శ్రీముఖి వర్సెస్ రాహుల్' అయ్యింది. సీజన్ 4లో 'అభిజిత్ వర్సెస్ అఖిల్' అయ్యింది. సీజన్ 5లో అంటే ఇంకా అది ఎంటర్‌టైన్‌మెంట్ బేసిస్ మీద ఎళ్ళిపోయిందది. అట్లా. సీజన్ 6 ఏది అవ్వలేదులెండి. అది వేస్ట్, దాన్ని తీసేసేయండి లిస్ట్‌లో. ఇంకా ఓటీటీ అయినా కొద్దిగా బెటరే. సో, ఇట్లా ఉంది సిట్యుయేషను. ఇంకా అది ఉండాలి. ఆ ఫైర్ ఉండాలి. ఒక్కసారి నిన్నొకడు వెన్నుపోటు పొడిచాడు, నిన్నొకడు మోసం చేశాడంటే వాడిని నువ్వు జీవితాంతం మోసగాడిలాగే చూడాలి. లేదు మనం 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటాం. పొద్దున గొడవాడుకున్నా మధ్యాహ్నానికి మాట్లాడేసుకోనంటే కరెక్ట్ కాదు. నేనదే చెప్తున్నాను గదా! పాండవులు, కౌరవులు కురుక్షేత్రంలో యుద్ధం చేసుకుంటున్నారు. సాయంత్రం 6 అయింది. ఓకే. సూర్యాస్తమయం అయిందని చెప్పి యుద్ధం ఆపారు. యుద్ధం ఆపిన తర్వాత ఎవరి స్థావరాలకు వాళ్ళెళ్తారు. మళ్ళీ యుద్ధానికి సంబంధించిన ప్లాన్‌లేసుకుంటారు. అది ఓకే. అది మానేసి కౌరవులు, పాండవులు అందరూ ఓ దగ్గర కూర్చొని అందరూ మంచిగా విందారగించి ఆహ్, నాట్యకారుల నృత్యాన్ని తిలకించి, అద్భుతమైన సంగీతాన్ని, వినసొంపైన ఆహ్లాదకరమైన సంగీతాన్ని విని, దాన్ని ఆస్వాదించి, ఆ తర్వాత ఆహా! జనక ఎంతటి అద్భుతమైన వాతావరణము. ఈ సందర్భమును చూచినచో నాకు ఎందుకనో యుద్ధము చేయాలని అనిపించడలేదు. నాకు మీతో స్నేహము చేయాలనున్నది అని అంటే, ధర్మం గెలవడం, అధర్మం ఓడిపోవడం అనే కాన్సెప్టే జరిగేది కాదు గదా! రైట్ ఆర్ రాంగ్? అన్నా, తమ్ముళ్ళ మధ్యే అట్లాంటి ఒక యుద్ధం మొదలైందంటే అది యుద్ధంలాగే ఉన్న చోట, ఆఫ్టర్ ఆల్ ఎవరు సోనియా, ఎవరు విష్ణుప్రియ ఇద్దరికిద్దరు ఎవరికి తెలుసు? మహా అయితే ఈవిడ ఇట్లా యాంకర్ అని తెలుసు. ఆవిడ ఇట్లా సినిమాలో చేసిందని ఈవిడకి తెలుసు అంతే. మీరెందుకు కలిసిపోవాలి? దట్ ఈస్ మై క్వెషన్. ఏం చేయలేము ఇంక. ఇంక వీళ్ళు చెడగొట్టే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు. ఇంకా అందువల్ల ఈ సీజన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక ముగ్గురు కంటెస్టెంట్స్‌ని ఇస్తున్న నెగెటివ్ ఫుటేజ్‌ని పక్కన పెడితే ఓవరాల్‌గా అయితే మాత్రం ఈ సీజన్ బిస్కెట్ సీజన్ అని అయితే చాలా అంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుందనమాట. అది మరి పరిస్థితి. సో, ఒకసారి ప్రోమోల కోసం మాట్లాడుకుందాం. మనోడు ఏం చేశాడంటే 'బిగ్ బాస్' ప్రోమోలకి రీచ్ రావాలని చెప్పి స్టార్మాలో వరుసగా దానివే 3 ప్రోమోలు వదిలి 'బిగ్ బాస్‌వి' ఆ తర్వాతే వేరే ప్రోమోలు వదిలాడు. సో, కొంచెం మంచి పనే చేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ ప్రోమో కొంచెం బెటర్ ప్రోమో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫన్ ఓరియెంటెడ్. ఆ! అదే ఇంకా ఈయనొచ్చి చెప్పాడు గదా! అంటే ఈయన ఆల్రెడీ అక్కడ క్లారిటీ ఇచ్చాడు గదా! సో, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోసం. సో, దానికోసం సావగొడుతున్నారని చెప్పి ఈయనొచ్చి చెప్పాడు. ఇంకా ప్రేరణ తన పాయింట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటోంది. సంచాలక్ ఎవరు చేయమన్నారు? మీ టీమ్ వోళ్ళే. డమ్మీ ఎవరి వల్లయ్యా? మీ టీమ్ వోళ్ళ వల్ల. నిజం అది. నువ్వు పప్పు అయిపోయి మధ్యలో నీకు హ్మ్. ఓకే. ట్రూత్ ఆర్ డేర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. ఆ స్పిన్ ద బాటిల్ కాన్సెప్ట్. ఇది తెలిసిందే కదా! అంత గొప్ప ప్రోమో ఏం కాదు. బేసిక్‌గా ఇది నిఖిల్‌కి బాగా అడ్వాంటేజ్ అవుతోంది. నిజంగా చెప్పాలంటే నిన్న ఇచ్చిన టాస్క్‌లు గానీ, అండ్ తర్వాత ఇవాళ ఏమో కొంచెం ఆ లేడీలాగా చీర మీదేసి, చీరో ఏదో సంథింగ్ డ్రెస్సో సంథింగ్ మీదేసి, లిప్‌స్టిక్ రాసి, అమ్మాయిలాగా డాన్స్ చేయడం, ఆ నెక్లెస్ గొలుసు పాటకి ఇవన్నీ చేయడం. సో, బేసిక్‌గా తనకేమవుతుందంటే, యూ నో నిఖిల్‌కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. సో, తను బేసిక్‌గా ఏదైతే ఆ ఫైర్‌ని కోల్పోయాడో, మళ్ళీ తిరిగి ఆ ఫైర్‌ని పొందే సిట్యుయేషన్‌కొచ్చాడనమాట. సో, అది చాలా అంటే చాలా బావుందని జెప్పొచ్చు. సో, నిజంగా ఇది నిఖిల్‌కి చాలా మంచి ఎపిసోడ్‌లు వరుసగా 2 గూడా.
అంటే నిన్నటిదేమో టాస్క్‌ల పరంగా, ఇవాల్టిది ఎలాగా అందరికీ ఉంటది. సో, అట్లా నిఖిల్‌కి కూడా ఉంటది. అండ్ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్ కూడా బాగా హెల్ప్ అవ్వచ్చు. సో, అలా అనిపించింది నాకు. అంటే ఎమోషనల్ థింగ్ అందరికీ ఉంటది. ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్ మాత్రం తనకు కొంచెం ఎక్కువ ఉండుండొచ్చని నాకైతే అనిపిస్తుందనమాట. సో, లెట్స్ సీ. తర్వాత రెండో ప్రోమో. అందరికీ కూడా వాళ్ళ ఐదుగురు సభ్యులకి వాళ్ళ ఇంటి నుంచి గిఫ్ట్స్. కాకపోతే ఏంటంటే అది హౌస్ మేట్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ యష్మి ఓవర్ యాక్షన్. ప్రేరణ కూడా అదే చూస్తుంది. ఇదెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పి చూస్తుంది ప్రోమోలో మీరు గమనించినట్టయితే. నాకు ఈయన ఆదిత్య ఓము పృథ్వీని నబీల్ని హగ్ చేసుకున్నాడు కదా, ఆ హగ్ చూస్తుంటే మీలో ఎంతమందికి సీజన్ 4లో అభిజిత్ అఖిల్ని సోహెల్ని హగ్ చేసుకున్నది గుర్తొచ్చింది? నాకైతే అదే గుర్తొచ్చింది. నిఖిల్ ఏమో అది మా నాన్న షర్ట్ అని, అభయ్ ఏమో అది వాళ్ళ నాన్నగారికి ఫస్ట్ శాలరీతో కొనిచ్చిన వాచ్ అని. ఇక వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ రిలేషన్షిప్స్ రిలేటెడ్గా సాడ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తున్నారనమాట. సో ఇంకా అందరూ ఎమోషనల్ అయిపోయారు. సో ఆల్రెడీ ఓసారి చూశాను కదా, సో దానివల్ల ఏంటంటే నాకు మళ్ళీ ఎమోషన్ రావట్లేదు. బట్ ఇందాకైతే మాత్రం కొంచెం ఈ ప్రోమో తర్వాత ప్రోమో అన్నీ చూసిన తర్వాత కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది అనమాట సిచ్యువేషన్. అందరూ ఇంకా ఏడుపే మొత్తం. ఓకే, ప్రోమో నెంబర్ 2 ఏడుపు. ఎక్కువసేపు వేయట్లేదు మాట్లాడుకోవడం కనుక త్వరగా అయిపించేస్తున్నాను. సీతనా సీత అండ్ సోనియా అండ్ శేఖర్ భాష, మణికంఠ అండ్ ఆదిత్య ఓము. ఆదిత్య ఓం చెప్పిన మాట చాలా బాగుంది యాక్చువల్గా. నాలో ఏవైతే బ్యాడ్ క్వాలిటీస్ నేనే నేర్చుకున్నా, నాలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా ఆయన వల్లే అని చెప్పాడు. అది నెక్స్ట్ లెవెల్ అసలు, చాలా హైలైట్ అది. అభయ్ కూడా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. అభయ్ కూడా అండ్ ప్రేరణ కూడా ఫోటో వస్తేనే బాగా మాట్లాడుతున్నారు, మంచి క్వాలిటీ వచ్చిందంటే ఇంకా ఆయనతో ఉంటే ఇంకా బెటర్గా మాట్లాడతారు అని చెప్పి. సో మ్యాక్సిమం ఆదిత్య ఓంకే ఇచ్చారు అందరూ కూడా. సో పృథ్వీ అండ్ నెక్స్ట్ నబీల్, వీళ్ళది కూడా అదే ఉంది సిచ్యువేషన్. సో ఇక్కడ కొంచెం పృథ్వీకి ఇస్తున్నట్టున్నారు. ఇంకా అది జరిగింది. తర్వాత శేఖర్ భాష కూడా బాగా చెప్పాడు అనిపించింది నాకు. మనందరికీ నాన్న అంటే చాలా ఇష్టం, కానీ నాన్నకి మనం అంటే ఎంత ఇష్టం అనేది చాలా మంది తెలియదు. మనం నాన్న అయితే తప్ప తెలియదు అని చెప్పి. సో అవన్నీ చెప్పాడు. సో తను ఎమోషనల్ అయ్యాడు. సో మొత్తం అందరూ కూడా చలో ఇంకా ఈరోజు మనం ట్యాప్ తిప్పడమే కాకుండా ఇక్కడ ఇట్లా మనం ట్యాపులు తిప్పడమే కాకుండా ఆడియన్స్తో కూడా తిప్పిద్దామని డిసైడ్ అయ్యి కూర్చున్నారనమాట. సో చూడండి, 3 ప్రోమోల కోసం 6 నిమిషాల్లో మాట్లాడుకున్నాం అంటే ఏటి లేదు. ఈరోజు ఎపిసోడ్ సంహో నాకు ఎందుకో డల్ ఉంటుందని ముందే ఒక క్లారిటీ వచ్చేస్తుంది నాకు. సో అదనమాట సిచ్యువేషన్. అంటే అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేదంటే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. బట్ ఆడియన్స్ని ఎగ్జైట్ చేసేలాగైతే ఉండవని నాకు అనిపిస్తుంది. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీటిని లైక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా డెఫినెట్గా. ఎంటర్టైన్మెంట్ నేను లైక్ చేస్తాను, నేను బాగా నవ్వుకుంటా. అండ్ ఎమోషనల్ సీన్స్కి నేను కనెక్ట్ అవుతా. సో ఇట్లా లైక్ చేసిన వాడు కూడా ఉండొచ్చు. బట్ ఎవరైతే ఆ ఫైట్స్ని ఆ 1 vs 1 ఆర్ గ్రూప్ ఇవి ఇష్టపడతారో వాళ్ళకి ఈరోజు అంత ఏం నచ్చకపోవచ్చు. సో అదనమాట సిచ్యువేషన్. అండ్ ఇంకా ఫైనల్ ఓటింగ్ పోల్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా అంటే మనకి ఈ వారం ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళందరి కోసం మనకు తెలిసిందే కదా. సో బేసిక్గా మనం ఆల్రెడీ ఒక ఓటింగ్ పోల్ అయితే చేసుకున్నాం. ఆ ఓటింగ్ పోల్ చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పాయి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని. బట్ ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ అయితే మారాయి.
సో ఇంకా మిగతా పొజిషన్స్ కోసం మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 3 ఇవి 2 మాట్లాడుకుంటే బెటర్ అనిపించింది నాకు. మిగతావి అంటే ఆల్రెడీ చాలాసేపు మాట్లాడాను కదా! సో అందుకు ఇంకా మళ్ళీ ఇది ఎందుకులే ఎక్కువసేపు కొద్దిగా ఫాస్ట్‌గా అయిపించేద్దాం అనిపించింది నాకైతే మాత్రం. ఆహ్, అయితే ఫస్ట్ 2 పొజిషన్స్‌లో అయితే నిఖిల్ అండ్ విష్ణుప్రియ కంటిన్యూ అవుతున్నారు. ఫస్ట్ పొజిషన్‌లో నిఖిల్ ఉన్నాడు. విష్ణుప్రియ అయితే సెకండ్ పొజిషన్‌లో ఉంది. సో నో డౌట్ అనమాట. సో వీళ్ళిద్దరూ అదే పొజిషన్‌లో ఉన్నారు. అండ్ నిఖిల్‌కి నిన్నటి ఎపిసోడ్ చాలా అడ్వాంటేజ్ అండ్ ఇవాల్టి ఎపిసోడ్ కూడా మంచి అడ్వాంటేజ్ అవుతది. సో నో డౌట్ వీళ్ళిద్దరూ ఫస్ట్ 2 పొజిషన్స్‌లో ఉన్నారు. ఇలాగే కంటిన్యూ అయితే నిఖిల్ కొద్దో గొప్పో బెటర్‌గా ఆడితే చాలు హీ విల్ బీ ఇన్ ఎ విన్నింగ్ పొజిషన్. సో అందులో నో డౌట్. సో ఈ వారం లాస్ట్ 3 పొజిషన్స్‌లో ఉన్నది ఎవరయ్యా అంటే ఫస్ట్ అంటే లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్‌లో ఉన్నది సీత. సో సీత ఈజ్ ఇన్ ఎ బిట్ డేంజర్ జోన్. సో నిజంగా సీత అంటే బానే ఆడుతోంది, బానే మాట్లాడుతోంది, బానే ఫైట్ చేస్తోంది. బట్ ఎందుకో తనకి రావాల్సినంత ఓటింగ్ అయితే రావట్లేదు. సో అది మరి పరిస్థితి. అండ్ ఆడియన్స్ కూడా చాలా వరకు ఓటింగ్ తగ్గించారు. కొంతమంది ఎపిసోడ్ చూడడం మానేశారు. ఓన్లీ రివ్యూలు చూస్తున్నోళ్ళు ఉన్నారు. కొంతమంది ట్రోల్స్ చూస్తున్నారు. అట్లాగే అయిపోతుంది పరిస్థితి. సో ఇంక అందువల్ల ఏం చేయలేమనమాట. సో ఇంకా తర్వాత అదే లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్‌లో అయితే సీత ఉంది. సో సీత ఈజ్ ఇన్ ఎ బిట్ డేంజర్ జోన్. తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్‌లో శేఖర్ భాష ఉన్నాడనమాట. సో భాష, భాష, భాష లాస్ట్ 2 పొజిషన్‌లో ఉన్నాడనమాట. సో శేఖర్ భాష ఆల్సో ఎలిమినేట్ అవ్వచ్చు. చెప్పలేం మనం. ఏమో చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే శేఖర్ భాష మనకి అప్పుడప్పుడు ఏదో అంటే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ మధ్య కాలంలో తన నుంచి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గింది కదా మనకి. సో అందుకని ఎందుకో మేబీ అనిపిస్తుందనమాట. మేబీ శేఖర్ భాష వెళ్ళిపోవచ్చేమో అని. అయితే ఒకటి యష్మి క్లాన్ ఉంది కదా! క్లాన్ మొత్తానికి కూడా ఆ తులసి వనంలో గంజాయి మొక్క శేఖర్ భాష అని చెప్పి బయట కొంచెం మనకి గట్టిగా వినబడుతుంది కదా! సో అది దాన్ని బట్టి భాష కొంచెం సేవ్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. కానీ ఎందుకైనా మంచిది. కొంచెం డేంజర్ జోన్‌లో ఉన్నాడు. చూసుకోండి కొంతమంది ఎవరైతే భాష అభిమానులు ఉంటారో వాళ్ళైతే కొంచెం ఆలోచించుకోండి. అదనమాట మరి పరిస్థితి. సో అట్లాగా సీత, భాష ఉన్నారు. లాస్ట్ నుంచి థర్డ్ అండ్ సెకండ్ పొజిషన్‌లో. మరి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నదెవ్వరు? ఆదిత్య ఓం. ఆదిత్య ఓం గారున్నారు లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో. సో ఎలిమినేషన్‌కి దగ్గరగా యూ నో అంటే ఆయన చెప్పాను కదా! ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్‌లో. ముందే బుక్ చేసుకున్నారాయన ఆ ట్రైన్ టికెట్ అస్సాం ఎక్స్‌ప్రెస్‌కి. సో అది ఇప్పటిదాకా వెయిటింగ్ లిస్ట్‌లో పడింది. అండ్ ఈ రోజుతో తేలిపోద్దది మనకి రేపటికి. సో అది ఎవరు ఏంటి అనేది. అండ్ మధ్యలో పృథ్వీ వచ్చి నేను తత్కాల్ తీసుకుంటా అన్నాడు గానీ లేదు. పృథ్వీ తత్కాల్ తీసుకోలేకపోయాడు. 10కి తత్కాల్ ఓపెనింగ్. బట్ ఆ టైంకి ఐఆర్‌సీటీసీలోకెళ్ళలేదు. సో అందువల్ల ఏంటంటే పృథ్వీ అస్సాం ఎక్స్‌ప్రెస్‌కి టికెట్ తీసుకోలే. సో ఓన్లీ ప్రస్తుతానికైతే ఈయన దగ్గర మాత్రమే టికెట్ ఉంది. సో మైట్ బీ ఏదైనా కొంచెం అటు ఇటు అయితే కరెంట్ రిజర్వేషన్‌లో సీత గాని, భాష గాని టికెట్ తీసుకొని అస్సాం ఎక్స్‌ప్రెస్ ఎక్కేయొచ్చు. ఈయనది వెయిటింగ్ లిస్ట్ ఉంది కాబట్టి ఈయనకి రాకపోవచ్చు. అట్లా కరెంట్ రిజర్వేషన్ ఎలాగవుతది వెయిటింగ్ లిస్ట్ ఉంటే. సర్లేండి ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను మొత్తానికి. సో అట్లాగా వీళ్ళైతే కొంచెం డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఏదో చెప్పాను నేను కరెంట్ రిజర్వేషన్ ఎలాగవుతది వెయిటింగ్ లిస్ట్ ఉంటే. సర్లేండి ఏదో చెప్పా నేను. అట్లా మొత్తానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వడానికి. బట్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉంది. భాష ఎలిమినేట్ అవ్వడానికి 85% ఛాన్స్ ఉంది. సీత ఎలిమినేట్ అవ్వడానికి 70% ఛాన్స్ అయితే ఉందనమాట. సో ఇంకా మీ ఇష్టం అదింకా. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికే ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.